టీ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దానిగా మనము త్వరలో చూడబోతున్నామని అందరికీ తెలియజేయడానికి నేను వరంగల్ ఎంపీగా చాలా సంతోషం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేనికి సంబంధించి ఏం సమస్యలు లేవండి. మేము అడగడం జరిగింది. ఇప్పుడున్న ల్యాండ్ సరిపోతుంది, ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా కావాలంటే ఒక 200 ఎకరాలు కూడా ఇవ్వమని అడిగారు. ఇది అయోధ్యపురం అనే ప్రాంతంలో ఉంది. అక్కడ కూడా మనకి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా మనము చాలా గొప్పగా కోచ్ ఫ్యాక్టరీని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఇది వ్యాగన్ ఫ్యాక్టరీగా శాంక్షన్ చేశారు. తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. ఇందులో మనకు సంబంధించి ఈఎంయూ కోచెస్ అన్నీ కూడా మన వందే భారత్కి సంబంధించి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి శాంక్షన్ వచ్చింది మనకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషితో సాధించగలిగా ఉంటారు. కానీ ఇవాళ ఉదయం కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు, బీజేపీ కాంగ్రెస్ కూడగొలుకొని పనిచేస్తున్నాయి ఢిల్లీలో అనేటువంటి విమర్శ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి ఒక సమాధానం ఏంటంటే, గత 4 రోజులుగా జరుగుతున్న పార్లమెంట్లోని అడ్జర్న్మెంట్ ఒకటి తెలుసు. మేము కలిసి పనిచేస్తే కనుక పార్లమెంటు కాస్త సజావుగా నడిచేది. మేము అదాని గురించి కానీ మణిపూర్ గురించి కానీ డిస్కషన్ కావాలి అన్నప్పుడల్లా 5 నిమిషాలు ఆలస్యం చేయకుండా అడ్జర్న్ చేసి పడేస్తున్నారు. దీంతో మనకు తెలుస్తుంది బీఆర్ఎస్కి కానీ, అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అన్నది పూర్తిగా అవాస్తవం. ముఖ్యంగా ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు నేను చెప్తాను. మననే మీకు తెలుసు, భారతదేశంలో మన ముందు ఫెడరల్ గవర్నమెంట్ అని మనమేం తెలంగాణకు నిజాం నవాబ్ లెక్క నియంత కాదు. మన రాష్ట్రాన్ని మనం నడుపుకొని, మన నిధులు మనం సమకూర్చుకొని, మన భూములు మనం అమ్ముకొని చేసుకునే ప్రక్రియ కేసీఆర్ గారు చేశారు. కేటీఆర్ గారు ఇంకా అదే హైప్లో ఉన్నట్టుండు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అప్రూవ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఒక్క లైన్లోనే ఉన్నాయి కాబట్టి అప్రూవ్ అయిందని. రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. మన పనులు ఏ పని కావాలన్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ కవిత మన ఇప్పుడే కావ్య గారు మాట్లాడినట్టు అయితే వరంగల్లో ఈ ఫ్యాక్టరీ అనేది మనకు విభజన హామీలలో ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశం అనేది ఈరోజు మీకు గుర్తుకు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టినాము. ఈ ముఖ్యమైన అంశము మరి 10 ఏళ్ళ నుంచి కమ్యూనికేషన్ చెయ్యలేదు కాబట్టే ఈ పని కాలేదు. ఇవాళ ఈ ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నామంటే పదే వాళ్ళు పొద్దున్న లేవగానే ఒక రాయేయాలి, మధ్యాహ్నం మేము దాన్ని క్యాచ్ చేసి మళ్ళీ అందరికి చూపించి వెనకకి ఇసేయాలి. ఇదే నడుస్తుంది. ఎవరు పెద్ద మీకు కొత్త విషయం కాదు, మాకు కొత్త విషయం కాదు. రోజు ప్రెస్ మీట్ పెడితే మీరేమనుకుంటారు అంటే రోజు రివిజన్ నడుస్తుంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి డిసెంబర్లో రిప్రజెంటేషన్ ఢిల్లీకి వచ్చి ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ మార్చు, నెక్స్ట్ జూలై పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రెజర్ బిల్డప్ చేయడం వల్లనే వాళ్ళు ఈ పని చేసిర్రు. ఈ పని చేస్తే మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వాళ్ళంటే ఇక వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందాక ఈ రోజు కూడా పొద్దున మేము ఎంపీలము, జితేందర్ రెడ్డి గారు స్పెషల్ రిప్రజెంటేటివ్ అందరం కలిసి స్పోర్ట్స్ మినిస్టర్, లేబర్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఖేలో ఇండియా 2024 మనము అంటే 25లో జరుగుతాయి అవి. వాటి విషయంలో చర్చకు వచ్చినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పిండు ఏమనంటే 25 మేము బీహార్కి ఆల్రెడీ ఇచ్చేసినాము, అంటే 26 మార్చిలో తెలంగాణకు ఖేలో ఇండియా ద్వారా అక్కడ ఖేలో ఇండియా కార్యక్రమాలు తెలంగాణకు ఇస్తున్నాం ఆ రాష్ట్రానికని. సో ఇస్తామని చెప్పిర్రు. దానికి సానుకూలంగా స్పందించారు. దానికి ప్రాపర్ ఆర్డర్ కూడా ఇస్తామని చెప్పారు. అంటే మేము చెప్పినాం కూడా, అడిగినాం కూడా, సార్ మరి మేము దీన్ని చెప్పాలా అంటే చెప్పమని చెప్పారు. అంటే 28 సార్ల
ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు వచ్చిర్రు అనే దానికి ఇది ఒక సారాంశము. 3 సార్ల ప్రయత్నం చేస్తే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. ఒక్క సంవత్సరంలోనే మన విభజన హామీలలో తెలంగాణ పడిపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినా రిసీవ్ చేసుకుని పోయేటోడు కాదు, ఆయన ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసేటోడు కాదు. మరి అట్లాంటప్పుడు హామీలు ఎట్లా నెరవేరుతాయి? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు పాశ్చాత్య దేశాలను మనం చూసినట్టయితే అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ డెవలప్ నేషన్స్లలో ఎలక్షన్స్ అయిన తర్వాత డెవలప్మెంటే అజెండా ఉంటుంది. డెవలప్మెంట్ అజెండాని బేస్ చేసుకునే రాజకీయాలు సంబంధం లేకుండా కలిసి పనిచేస్తాయి అన్ని పొలిటికల్ పార్టీస్. ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి 28 సార్లు ఢిల్లీకి వచ్చి 28 సార్లు ఏమేం చేసిండో చెప్పే ప్రక్రియలనే ఇవన్నీ కార్యక్రమాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. రోజుకు ఏదో విధంగా తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలని చెప్పి వాళ్ళ హయాంలో వచ్చినటువంటి పర్మిషన్లను కూడా మా హయాంలో వచ్చినట్టు చెప్పుకుంటూ మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నంలో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండామనే ప్రయత్నాన్ని తిప్పికొట్టే బాధ్యత మా మీద ఉంది. కాబట్టే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్లో మనకున్నటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మేము కొత్తగా ఎంపీలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారు పర్యటన తర్వాత ఆయన ఎక్కడెక్కడైతే కలిసిపోతారో మంత్రుల్ని, ఆ మంత్రులతోటి కంటిన్యూ ఫాలో ప్రాసెస్లో మా మల్లురావి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కంటిన్యూ ఫాలోఅప్లో డెఫినెట్గా సాధించి తీరుతామని తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక దెబ్బ పుట్టావు కానీ 100% తట్టుకుంటలేదు. హలో, మల్లురావి గారు చెప్తారు ఎట్లా తట్టుకోవాలి. కేటీఆర్ గారు ఒక దొంగతనం చేసిన వ్యక్తి దొంగ నరిసినట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు 28 సార్లు ఇక్కడికి వచ్చాడు, ఏం పనులు కావటం లేదన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గత 10 సంవత్సరాలు 10 నెలలు, ఎందుకంటే 2-3 నెలలు మనకి వేరే కార్యక్రమాలే సరిపోయినాయి. ఈ 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన వల్ల ఏ కార్యక్రమాలు జరిగినాయి మీరు చూడండి ఒకసారి. 9 జిల్లాలకి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. 10 సంవత్సరాలు అది రిలీజ్ కాల. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 450 కోట్లు మొన్ననే రిలీజ్ చేశారు ఫైనాన్స్ మినిస్ట్రీ. దానికోసం ప్రధానమంత్రి దగ్గర ఫైల్ పెండింగ్ చాలా కాలం ఉంది, కానీ ఇప్పుడు క్లియర్ అయింది. 450 కోట్లు వచ్చినాయని మీకు కూడా చెప్పాం. అది కూడా రేవంత్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసిన తర్వాత మేమంతా కలిసిన తర్వాతనే అది వచ్చింది. ఇది ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమంత్రిగా ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, రాష్ట్రంలో వేరే పార్టీ వాళ్ళు ఉండొచ్చు. ఎవరున్నా ఫెడరల్ వ్యవస్థలో ఒక్కడే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రధానమంత్రి నుంచి అడగాల. అడగకుండా చేయటం వల్లనే ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. డిఫెన్స్ గురించి మీకు తెలుసు, డిఫెన్స్ గురించి ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. డిఫెన్స్లో ఉన్న పెండింగ్ అన్ని స్కైవేస్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ అలాట్మెంట్ కానీ, అవి మొత్తం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతనే ఆ ల్యాండ్స్ పైన స్కైవేస్ అవన్నిటికి పర్మిషన్ ఇచ్చారు. ఇది డిఫెన్స్లో ఇచ్చారు. మొన్న బ్యాక్వర్డ్ ఏరియా గురించి ఇచ్చారు, ఇప్పుడు రైల్వే గురించి ఇచ్చారు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ డివిజన్కి సంబంధించినవి అన్నీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చారు. ఇవి కాకుండా ప్రతి దగ్గర టెక్స్టైల్ దానికి సంబంధించి కానీ, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినవి కానీ ఈ బడ్జెట్ అంతా రిలీజ్ చేస్తున్నారు. హెల్త్లో ఉన్న బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రిని కలుస్తున్నాడు. అంతేగాని వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళలాగా మేము అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బీజేపీ అక్కడే సపోర్ట్ చేసింది, వైస్ ప్రెసిడెంట్కి అక్కడే సపోర్ట్ చేసింది. అగ్రికల్చర్ బిల్స్ 4 పెడితే ఆ బిల్స్కి వాళ్ళే సపోర్ట్ చేశారు. మేము ఎప్పుడూ అపోజ్ చేశాం. అది ఎందుకు ఇప్పుడు కావ్య గారు చెప్పినట్టు 4 రోజుల నుంచి పార్లమెంట్ జరుగుతుంది. అదానీ గారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద చర్చ జరగాలని మేము పట్టుబడుతున్నాం. పట్టుబడుతుంటే మొదటి రోజు 1/2 సెకండ్లు 1/2 నిమిషంలోనే స్పీకరు
పార్లమెంటుని అడ్జర్న్ చేశాడు. నెక్స్ట్ ఒక్క నిమిషంలో మన ప్యానల్ స్పీకరు 12 గంటలకు వచ్చి ఆయన అడ్జర్న్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఒక్క 2 నిమిషాలు కూడా జరగటం లేదు. మేము హౌస్లో కోరేది ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి రిజైన్ చేయమని అడగటంలా, మేము ప్రధానమంత్రి రిజైన్ చేయమని అడగటంలా, అదాని మీద వచ్చిన ఆరోపణల మీద, అదాని మీద వచ్చినటువంటి కరప్ట్ ఛార్జెస్ మీద పార్లమెంట్లో చర్చ చేయమని అడుగుతున్నాం. చర్చ చేయటం ద్వారా 140 కోట్ల మంది ప్రజలకి ఈ దీంట్లో ఉన్న వాస్తవం అది అవునా కాదా అనే విషయం తెలియాలనే కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. వాళ్ళు దీని మీద చర్చ జరిగితే అదానికి మోడీకి ఉన్నటువంటి చీకటి ఒప్పందాలన్నీ బయటపడి ఆ పార్టీ మీద ఆ ప్రధానమంత్రి మీద అపకీర్తి వస్తుందనే ఉద్దేశంతో పార్లమెంట్ నడవకుండా చేస్తున్నారు. ఎంతకాలం పార్లమెంటుని నడవకుండా చేస్తారు? ఇప్పటికి 4 రోజులు అయింది. ఈ రకంగా చేసుకుంటూ పోతే భారతదేశ ప్రజలకి బాగా తెలుసు, పార్లమెంట్ ఉన్నదే ప్రజల కోసం, ప్రజలే పార్లమెంటుకి అధిపతులు, వాళ్ళే పట్టాదారులు. మేమంతా లీజు 5 సంవత్సరాలకు మమ్మల్ని పార్లమెంటు మెంబర్ని, ప్రధానమంత్రుల్ని, మంత్రుల్ని 5 సంవత్సరాలకి పరిపాలన చేయమనే అవకాశం మాత్రం ప్రజలు ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నిక జరుగుతాయి. వీళ్ళు ఇదే రకంగా చేస్తే వచ్చే ఎన్నికల్లో 100కి 100 ఈ కరప్షన్తో నిండిపోయిన ఈ బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని తొలగించి మళ్ళీ ప్రజల ప్రభుత్వాన్ని మన కాంగ్రెస్ ఇండియా అలయన్స్ని తీసుకొస్తారని హెచ్చరిస్తూ రేపైనా పార్లమెంటుని జరగటానికి అవకాశం ఇవ్వాలని చెప్తూ కేటీఆర్ గారిని ఇప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడమనండి. ఏదో ఒకటి మేము ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందని, అక్కడెక్కడో ఒకటి కొండారెడ్డిపల్లిలో ఏదో జరిగితే అది ఏమీ తెలియకుండా స్టేట్మెంట్ ఇచ్చాడు, లఘుచర్లలో ఏదో జరిగితే అది తెలియకుండా స్టేట్మెంట్ ఇచ్చాడు, మన ఇక్కడెక్కడ మూసీ నది మీద అదే రకంగా స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకో హైడ్రా మీద కూడా అదే ఇస్తున్నాడు. ఇప్పటికి ప్రజలకు అర్థమైపోయింది ఈయన ఊరికే స్టేట్మెంట్లు, కేటీఆర్ అంటే స్టేట్మెంట్లో వాస్తవం ఉన్నదనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ముఖ్యమంత్రి 28 సార్లు ఢిల్లీకి వస్తే అందులో 8 సార్లు మాత్రమే కేంద్ర పెద్దలు కలిసారు. 20 సార్లు ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి ప్రెసిడెంట్ కానీ వీళ్ళని మాత్రమే కలిశాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత 28 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు ఎక్కువ సార్లు అధికారులతో మాట్లాడారు. మా హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి కలిసిపోవటం మా మర్యాద, అంతే తప్ప దాంట్లో ఏం చేస్తాం ఎన్నిసార్లు మీకు కూడా తెలుసు. అన్నయ్య మీరు అడిగినటువంటి అన్నయ్య కూడా చెప్తున్నారు, ఇక్కడ మాది కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఊరికి పలకరించడం అనేది అదొక గౌరవం. వాళ్ళ మా కుటుంబ సభ్యులు ఇక్కడ పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుతాను. అది కూడా తప్పంటే మరి మీరు మీ దగ్గర మీరు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు బీఆర్ఎస్, ఇక్కడ ఏం అవసరం ఉందని బీఆర్ఎస్ ఆఫీసు. ఆ మధ్య మన మహారాష్ట్రలో ఒక ఆఫీస్ పెట్టారు, అన్నీ పెట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేయొద్దని మోడీ గారు చెప్తే పోటీ చేయలేదు, దానివల్ల బీజేపీకి నష్టం జరిగింది, పోటీ చేయొద్దు అంటే ఆగాడు. అంతకుముందు ఆడ ఈ రకంగా ఆఫీసులు పెట్టమంటే ఆఫీసులు పెట్టాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇప్పుడు కూడా కవితని విడిపించుకోవడానికి ఇక్కడికి 10 సార్లు 15 సార్లు వచ్చి వీళ్ళందరితో మాట్లాడి రాజకీయం చేసిపోయారు. మాట్లాడేదానికి అర్థం ఉండాలి, అందరికి అర్థమవుతుంది. ఈ రకంగా మాట్లాడటం వల్ల వాళ్ళ అస్తిత్వం కోసమే స్టేట్మెంట్స్. మేము కూడా ఉన్నాం, మాది బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంపీస్ అప్పుడు 0 సీట్లు వచ్చినాయి అని ప్రజలు పూర్తిగా మర్చిపోతారని ఈ స్టేట్మెంట్ల ద్వారా గుర్తుపెట్టడానికి మాత్రమే ఈ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఏదమ్మా ఏంటి ఇచ్చేది? ఏంటి ఇచ్చేది అన్నా? నేను చెప్తున్నాను ఒకటి, ఈ రాష్ట్రంలో ఈ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ఇవ్వాల్సిందే. మేము ఇష్టం లేదా? మేము బీజేపీకి మాకు వచ్చిన ఇన్కంలో ఇక్కడికి రావటం లేదా? వచ్చిందని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు? ఇక్కడ ఒకటి మా ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాల నుంచి బడ్జెట్ తీసుకొని ఆ బడ్జెట్ని మళ్ళీ
మళ్ళీ రాష్ట్రాలకి పంపుతూ రెగ్యులేట్ చేయటమే దాని పని. మేము కూడా ప్రధానమంత్రిగా చాలా కాలం మా పార్టీ పనిచేసింది. అప్పుడు వేరే పార్టీలకు కూడా ఇచ్చాం. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళని ఇదేమన్నా బ్రిటిష్ గవర్నమెంటా, ఇది ఇండియన్ గవర్నమెంటు, ఇదేమో ఫెడరల్ గవర్నమెంటు. ఎవడు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళు రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. నేను పక్క అన్నయ్య మాట్లాడు. అదాని ఇష్యూలో లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, టీఆర్ఎస్ 4 ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. వాళ్ళ వైఖరి ఎలా ఉంది? ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్నాయా? అంటే ప్రభుత్వాన్ని అదాని ఇష్యూలో ఎలా తీస్తున్నాయా? అన్న ఆ నలుగురు కూడా ఏం చేస్తున్నారనేది నలుగురు కూడా ఆ సబ్జెక్ట్ కాదు. ఆ నలుగురు కూడా ఏం చేస్తున్నారనేది మీకు తెలియదు, మాకు తెలియదు. 100కి 100 రూపాయలు బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. అంతకంటే లే, మేము కూడా రాజ్యసభలో లేము, కానీ మాకు రాజకీయం అన్న. ఇప్పుడు మీరు అడిగినట్టు కనీసం వాళ్ళు రాజ్యసభలో అక్కడ కనిపిస్తలేరు. రాజ్యసభలో నువ్వు సారీ రాజ్యసభలో ఉన్నాడు కదా, నేను అందుకు అనుకోలే. సీనియర్ అని మాట్లాడు. ఓకే, రాజ్యసభలో కనీసం వాళ్ళు నువ్వు రాజ్యసభలో ఉంటే వాళ్ళ అటెండెన్స్ కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడిన ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ 9 మంది ఎంపీస్ ఉండే. మీరు కూడా మీడియా మిత్రులు చాలామంది వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తుండే. ఎప్పుడు కూడా గతంలో 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఇలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడు లేకుండే. ఈరోజు మా 8 మంది ఎంపీస్తోని ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకే విషయం ఏంటిదంటే, ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, अरे 10 साल में इतने बार कभी तेलंगाना वाले नहीं आए जितने बार आप लोग आ रहे, आप लोग जिस प्रेशर से हमारे को काम करा रहे बहुत अच्छा दिख रहा है. వాళ్ళు కూడా అన్నారు, మేమేదో బీజేపీ ప్రోగ్రామ్ కాదు, మా వర్కింగ్ స్టైల్, గతంలో ఉన్న ఎంపీస్ వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఇప్పుడు మా ప్రజెంట్లో ఉన్న ఎంపీ స్టైల్ డిఫరెన్స్ ఏంటిదంటే, వాళ్ళు గతంలో కేవలం ఆ దొరకు అటెండర్గా పనిచేసిరు, ఢిల్లీకి వస్తే ముంగడ కనిపించాలి, ఫోటోలు దిగాలి, పోయారు, అంతేగాని ఏ మంత్రిత్వానికి పోయి కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఘనత కూడా వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు ఒక్క సంవత్సరం పూర్తిగా, మొత్తం దాదాపు ఇంకా సంవత్సరం కూడా పూర్తిగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అనేక వర్క్స్ కావచ్చు, ఏ విధంగా చేస్తున్నామో ఇదే ఒక ప్రాక్టికల్గా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ విధంగానైతే మా 8 మంది ఎంపీస్ని ఎలక్ట్ చేసి పంపించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా యునైటెడ్గా తెలంగాణకు ఏ విధంగా న్యాయం జరగాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఈక్వేషన్స్ పక్కన పెట్టి మనకు రావాల్సిన వాటా కావచ్చు, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి రావాల్సిన ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా 28 సార్లు వచ్చిరా, 30 సార్లు వచ్చిరా, లేకుంటే ఎన్నిసార్లు వచ్చినా ఇంపార్టెంట్ కాదు. ముఖ్యమంత్రి గారు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక మంత్రిత్వానికి పోతున్నాము, ఏదో రకంగా పాజిటివ్గా అక్కడికి రావాల్సిన మన వాటా కావచ్చు, అక్కడికి రావాల్సిన మనకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్ కావచ్చు అవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని భాగంగానే ఈరోజు కూడా మేము స్వయంగా స్పోర్ట్స్ మినిస్టర్ దానికి వెళ్ళినాం. అక్కడ కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కషన్ వచ్చింది, తుమ్లోగా తెలంగాణ జిస్ తరాసే కామ్ కర్రా, అంటే ఏ విధంగానైతే తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తుందో వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో రకంగా వాళ్ళ దగ్గరకు వస్తున్నాము, ఏదో రకంగా వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ చేసి. ఇప్పుడే మిత్రులు అడిగారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలియదు. మేము స్వయంగా దగ్గర ఉండి దగ్గర నుంచి వాళ్ళని మానిటర్ చేసి ఇవాళ ఖేలో ఇండియాని కూడా తెలంగాణ రాష్ట్రానికి 26లో అలర్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇంత కాంపిటీషన్, ఇన్ని రాష్ట్రాల కాంపిటీషన్ ఉన్నా కూడా మేము దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్ మినిస్టర్కి వెళ్తే ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు ఖేలో ఇండియా మేము 26లో ఇస్తామన్న విషయం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ గేమ్స్ కూడా మన స్టేట్లో రావాలని కూడా దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మన పీటీ ఉషాని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ఎంపీస్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, వీఆర్ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ గురించే మేము ఇక్కడ ఉన్నాము. ఈ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ ఇప్పుడు మళ్ళీ భజన స్టార్ట్ చేస్తాడు. ఆయనకి ఏంటంటే, ఇప్పుడు ఇలా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినామంటే అలా భజన మండలి మళ్ళీ వస్తుంది. ఆ భజన మండలికి కూడా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు మాట్లాడే ముందు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమి తెచ్చిరు, ఏమేమి తేలేరు, అది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో ఏమేమి చెప్పినా మా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా
మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి నొప్పించి ఏదైనా చేసి మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ డెవలప్మెంట్ గురించి తీసుకొస్తాం, అంటే డెవలప్మెంట్ వర్క్స్ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనిల్ యాదవ్ గారు మొన్న గత పర్యటన సందర్భంగా కేటీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో విఫలమవుతున్నారు, మా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేకపోయినప్పటికీ రాజ్యసభలో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గట్టిగా నిలదీస్తున్నారా? సార్ కేటీఆర్ గారు పాపం మీ మధ్యకాలంలో ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకే అర్థమవుతలేదు. వాళ్ళంతా నిలదీస్తే మళ్ళీ అప్పుడే ఇవన్నీ వచ్చాడు ఉండే. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ కదా. ఈ కోచ్ ఇవాళ వస్తుందంటే ఎప్పుడు ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్ట్. మళ్ళీ అప్పుడు ఎందుకో నిలదీయలేరు వాళ్ళందరూ. అప్పుడేమైంది అలా మొగతనం? ఇలా దిగంగానే అందరు నేను మొగొని అంటారే. మొన్నటిదాకా మీరే ఉన్నారు కదా, మీరే ఎంపీలు ఉండే, మీరే చేస్తా అని చెప్పారు కదా. కేవలం ఏదో మేము చేస్తున్నామని ఏదో డిస్ట్రాక్షన్ చేయడానికి ఈరోజు తెలంగాణలో ఏ డెవలప్మెంట్ అయినా కూడా కేవలం దాన్ని ఏదో రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు గతంలో చేయని పని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేసి చూపెడుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ప్రజల డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరోసారి చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ అమ్మా.